హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో మా ఇంట్లో పాలకూర కర్రీ ఎలా వండుకుంటామో అలానే చూపిస్తున్నాను. ముందుగా పాలకూరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ పాలకూర మునిగేంత వరకు పోసుకోవాలి. ఈ విధంగా వాటర్లో మంచిగా వాష్ చేసుకొని పాలకూరను తీసి మరొక బౌల్లో వేసుకోవాలి. దీనివల్ల పాలకూరలో ఉన్న మట్టి మొత్తం వాటర్ అడుగున చేరి కర్రీలో మట్టి రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆకుకూరలకి ఆల్మోస్ట్ మట్టి పట్టుకొని ఉంటుంది. కొందరు ఇలా వాష్ చేయకుండా డైరెక్ట్ సింక్ కింద వాష్ చేసేస్తారు. దీనివల్ల మట్టి అలానే ఉంటుంది, కర్రీలో యాడ్ అవుతుంది. కర్రీలో మట్టి వచ్చేస్తుంది కాబట్టి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ రీజన్ వల్లనే ఎక్కువ మంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా చేయండి. ఎక్కువ మట్టి ఉంటే ఎక్కువ టైమ్స్ వాష్ చేయండి. ఇలా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఈలోపు కొన్ని పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే ఆయిల్లో జీలకర్ర, వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిగా వేగగానే పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఇది కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత పసుపు కూడా వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి మొత్తం కలుపుకోవాలి. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఒక వారంలో 2 టైమ్స్ అయినా ఆకుకూరలు వండుకోవడానికి ట్రై చేయండి. ఆకుకూరలని ఓన్లీ కర్రీలాగా తినడం ఇష్టం లేకుంటే చపాతీ పిండిలో యాడ్ చేయడం కానీ బజ్జీలలో యాడ్ చేయడం కానీ చేయడం వలన ఆకుకూరని మనం తినవచ్చు. ఇలా ఆకుకూర ఆయిల్లో వేయగానే కొద్దిసేపటికి సైజు తగ్గి దాని నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ తర్వాత పాలకూర నుండి మొత్తం వాటర్ పోతుంది. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ పాలకూరలో సాల్ట్ తక్కువగా పడుతుంది. ఆల్రెడీ ఇందులో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ వేయడం వలన పాలకూర నుండి మరి కొద్దిగా వాటర్ యాడ్ అవుతుంది. దీనివల్ల కర్రీ ఇంకా మంచిగా ఉడికిపోతుంది. గుర్తుంచుకోండి, ఆకుకూరలు వండేటప్పుడు అస్సలే మూత పెట్టకూడదు కర్రీ మొత్తం అయిపోయేంత వరకు. దీనివల్ల కర్రీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంతే, ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదో రకంగా మనం ఆకుకూరల్ని మనం తినడం, పిల్లలకి పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేసిన వాళ్ళము అవుతాం. థ్యాంక్ యూ ఆల్.